అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. రెండవ మనువైన స్వారోచిష మనువు యొక్క కథాక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా పూర్వం వరణా నదీ తీరంలో అరుణాస్పదం అనేటటువంటి ఒకనొక గ్రామంలో ప్రవరుడని పేరు కలిగిన ఒక నిష్ఠాగరిష్ఠుడున్నాడని చెప్పుకున్నాం. ఆయన తెల్లవారుజామున లేచి వరణా నదికి వెళ్ళేవాడు. పవిత్రంగా సంకల్పం చెప్పుకొని పాప ప్రక్షాళన దేని వల్ల జరుగుతుందో ఆ మంత్రములను జపించుకుని స్నానం చేసేవాడు. దానికి అఘమర్షణ స్నానం అని పేరు. అఘము అంటే పాపం, పాపములను నాశనం చేసే మంత్రములు కనుక ఆ మంత్రములకు అఘమర్షణములు అని పేరు అన్నమాట. తెలిసి కానీ తెలియక కానీ మనం నిరంతరం ఏదో ఒక దోషం చేస్తూనే ఉంటాం. మానవుడు అన్నాక దోషం చేయకుండా ఉండలేడు, అది అసంభవం కూడాట. మానవ శరీరమే దోషభూయిష్టమైనది. దోషం లేకుండా ఎలా ఉంటాం? మనం బతకాలంటే ఇంట్లో రోజు దోమలు కొడుతున్నాయి అనుకోండి, ఆ దోమల మీద హిట్టు కొడుతున్నారా లేదా, అవన్నీ ఢామని కింద పడుతున్నాయా లేదా, వాటిని చంపితే పాపం అనుకుంటే మనం చచ్చిపోతాం కనుక వాటిని చంపాల్సి వస్తుంది. బ్రతకడం కోసం కూరగాయలకు వస్తూ ఉంటే ఈ కూరగాయల్లో ఏ పురుగు చచ్చిపోతుందో తెలియదు కదా. వంకాయలో తెల్ల పురుగులుంటాయి, తోటకూరలో ఆకుపచ్చ పురుగులుంటాయి. తోటకూర పురుగు కూడా మనకి తెలియదు, ఆ పురుగు కడుపులోకి వెళ్ళి అరిగిపోతుంది. మనకి తెలియకుండా అదో రకమైన దోషం చేస్తాం. కాలితో నడుస్తున్నామంటే కాలి కింద నిరంతరం ఏమి పడి చచ్చిపోతున్నాయో తెలియదు. కాబట్టి నేను పూర్తిగా అహింసాపరుణ్ణి అనడం అసంభవం. ఏదో ఒక హింస చెయ్యకుండా మానవుడు బ్రతకలేడు. అందుకనే మహాభారతం అరణ్యపర్వం హింస చేయనివాడు లేడి జగమున అంది. ఈ భూమి మీద హింస చెయ్యనివాడు ఉండడు. కానీ కావాలని అనవసరంగా మాత్రం హింస చేయకూడదు. తనయంత తాను హింసించకుండా తనంత తాను పాపచింతన లేకుండా ఉన్నంత వరకు పొరపాటున జరిగే పాపాలన్నిటికీ ప్రక్షాళన ఉంటుంది. ఈ పాప ప్రక్షాళన కోసం చదివే మంత్రములు అఘమర్షణ మంత్రములు. ఈ అఘమర్షణ మంత్రములు చదువుతూ పూర్వం నదులలో స్నానం చేసేవారు. ఆయన కూడా సంకల్పం చెప్పుకొని పాప ప్రక్షాళన చేసుకుని స్నానం చేసేవాడు. స్నానం చేసిన తర్వాత వస్త్రాలు ఆరేసేవాడు. ఆ వస్త్రాలు ఆరేలోపు పొడి బట్టలు కట్టుకొని విభూతి రేఖలు పూసుకొని రుద్రాక్షలు ధరించి సంధ్యావందనం చేసి ఆ తర్వాత సూర్యభగవాను ఆరాధన చేసేవాడు. సైకతస్థలి కర్మసాక్షి కెరగి. కర్మసాక్షి అంటే సూర్యుడు. మనం చేసే అన్ని పనులకి సాక్షి సూర్యుడు. అందుకని ఆయనకి కర్మసాక్షి అని పేరు. భక్తితో సూర్యుడిని ఉపాసించేవాడు. సూర్యభగవాను అగ్నిని ఉపాసించకుండా పూర్వకాలంలో మంచినీళ్ళు కూడా తాగేవారు కాదు, ఒక్క ఆచమనం నీళ్లు తప్ప. ఎంతో కొంత సూర్యుడికి మనం నమస్కారం చెయ్యాలి, సూర్యస్తోత్రం చెయ్యాలి. ఆయన ప్రత్యక్ష దైవం, ఆరోగ్యం ఇస్తాడు. సూర్యకిరణాలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. అందులో ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు, ఆ ఎర్రని కిరణాలు మన మీద ప్రసరింపజేస్తే దానివల్ల మనకి
క్షయరోగం లాంటి రోగాలు రావు. డి విటమిన్ అనేటటువంటి విటమిన్ అందులోనే ఉంటుంది. ఇప్పుడు డి విటమిన్ తక్కువైపోయి జనాలందరినీ ఒరే కాస్త ఎండల్లో తిరగంటారా అంటున్నారు డాక్టర్లు. ఈ ఇబ్బంది లేకుండా పూర్వం సంధ్యావందనం చేసేవారు. మన వాళ్ళు ఏం చెప్పినా అందులో ఒక గొప్ప జ్ఞానం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. అదే నిజమైన సైన్స్ అంటే. అజ్ఞానం వల్ల కొన్ని మూర్ఖపు పార్టీలు వాళ్ళు అసలు మన పురాణాలంటేనే వాళ్ళకి ద్వేషం అవడం వల్ల ఇంకా ఇతరులను పట్టించుకోనటువంటి మూర్ఖులు అవడం వల్ల దాని లోతులు తెలుసుకోలేకపోతున్నారు. సంధ్యావందనం ఎంత గొప్పదండి. ఇప్పుడు చూడండి, వాళ్ళ పేపర్లో 300 మందికి ఏమని రాశారో తెలుసా? నాకు ఎముకలు పెళుసు అయిపోతున్నాయి, దానివల్ల నేను చచ్చిపోతాను, నడవలేకపోతున్నాను, కాళ్ళు పటపట్లాడుతున్నాయి, దీనికి మందు ఏమిటి అని ఒక పేపర్లో ఓ ప్రశ్న రాసింది ఒక ఆవిడ. వెంటనే కాసేపు ఎండలో తిరగండి, ఉదయిస్తున్న ఎండలో తిరగండి, మీకు డి విటమిన్ వస్తుంది, డి విటమిన్ లోపం వల్ల మీ కాళ్ళు పెడుసవుతున్నాయి, మీ పని అయిపోయింది. ఇంతే వాళ్ళు చెప్పింది. కొంచెం మంచివాళ్ళు కనుక అలా చెప్పారు. లేదా ఓ గుప్పెట్ ట్యాబ్లెట్లు ఇస్తాం, మెడికల్ షాప్ కొనుక్కోండి, డి విటమిన్ ట్యాబ్లెట్లు అంటారు కొంతమంది. పాప ఆవిడెవరో ఉత్తమమైన డాక్టర్ గారు కాబట్టి, కొంచెం మంచి డాక్టర్ గారు కనుక ఈ ఎండలో తిరిగితే నీ ఎముకలు పెళుసు అవ్వవురా, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పింది. అదే మనం సక్రమంగా నదిలో స్నానం చేసి ఈ తడిసిన వక్షస్థలంతో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నమస్కరించండి. తడి మీద డి విటమిన్ ఇంకా తొందరగా పెడుతుందట. ఎర్రగా ఉన్న సూర్యకిరణములలో డి విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుంది. తడి మీద ఉన్న శరీరం బాగా పీల్చుకుంటుంది. పగటిపూట స్నానం చేసినప్పుడు కానీ సాయంత్రం బాగా చెమట పట్టేలా ఆడుకున్న పిల్లలు ఈ చెమటతో కూడిన శరీరంతో అస్తమిస్తున్న సూర్యుని చూస్తే ఈ చెమట ద్వారా లోపలికి విటమిన్ వెళ్ళేదిట. అందుకని పూర్వకాలంలో సాయంత్రం పూట ఆడుకోమనేవారు పిల్లల్ని. పొద్దుటకేమో స్నానం చెయ్యాలి, సాయంత్రం ఆడుకున్నాక అప్పుడు స్నానం చెయ్యాలి. ఈ ఆట కూడా సంధ్యా సమయంలో ఆడడం మంచిది పిల్లలకి. దానివల్ల ఆరోగ్యం వస్తుంది. ఇవి గ్రహించి సూర్యుడిని ఉపాసించే విధానాన్ని మన పెద్దలు పెట్టారు. ఆ భగవంతుడు ఆరోగ్యప్రదాత సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో ఉపాసించటమే అసలు సంధ్యావందనంలో ముఖ్యమైన ప్రక్రియ. అసలు సంధ్యావందనం అయిన తర్వాత చేసే గాయత్రీ మంత్రంలో సవితా దేవత అని ఉంటుంది. తత్సవితుర్వరేణ్యం, సవితు అంటే సూర్యుడని అర్థం. శ్రేష్ఠుడై మనకు ఆరోగ్యం ఇచ్చే సూర్యభగవానుడిని మనం ఉపాసిస్తున్నాం మనకు తెలియకుండానే. అందుకని ఆ సూర్యుడికి నమస్కరించాడు. సాంధ్యకృత్యముదీర్చి సావిత్రి జపించి ఆ తర్వాత సావిత్రి జపం చేసేవాడు, గాయత్రి మంత్రానుష్ఠానం చేసేవాడు. ఇవన్నీ అయిన తర్వాత ఈలోపు పక్కనున్న శిష్యులంతా నదీ తీరంలో ఉన్న చెట్ల నుంచి యజ్ఞమునకు కావలసిన చితుకులు, యజ్ఞానికి అవసరమైన దర్భలు, నైవేద్యమునకు అవసరమైన పళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చేవారు. ఇవన్నీ పుచ్చుకుని ఈ ఉతికి ఆరేసిన బట్టలు పూర్తిగా ఆరినా ఆరపోయినా వాటిని తీసి మడత పెట్టి బుధం మీద వేసుకునేవారు. మళ్ళీ ఇంటికి వచ్చే ఆరేసుకునేవారుగా. అందుకని ఏం చేసేవాడు అనమాట, ఫల్ల సమిత్ కుశ కుసుమార్ధ బహుపదార్థ తతియు ఉదికిన మడుగుదో వతులు కొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చునింటికి ప్రజదన్ను మెచ్చి చూడా. పళ్ళు, సమిధలు, దర్భలు ఇలాంటివన్నీ శిష్యులు పట్టుకొని రాగా వాటిని స్వీకరించి ఉతికినటువంటి వస్త్రాలు భుజాల మీద వేసుకుని ఈ బ్రహ్మచారులు చదువుకునేటటువంటి పిల్లలంతా కూడా వస్తూ ఉండగా, పాఠాలు వల్లి వేస్తూ ఉండగా వాళ్ళందరితో కలిసి ఈయన వచ్చేవాడు. ఈయన ముందు వెనకాతలు ఈ పిల్లలు వస్తూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోయేవి కాదట. ఒక మహర్షి, ఆ మహర్షి వెనకాతల ఆయన శిష్యగణం వస్తున్నట్టుగా ప్రజలు భావించేవారు. సాక్షాత్ బ్రహ్మదేవుడు భూలోకంలో ఈయన రూపంలో వస్తున్నాడేమో, బ్రహ్మ వెనకాతల నారదాది మహర్షులు వస్తున్నారేమో అనుకునేవారు. ఈ ప్రవరుణ్ణి, ఆయన శిష్యుల్ని చూసిన ప్రజలు తెగమెచ్చుకునేవారు. ఎప్పుడైనా మనం బాగా చదువుకున్నా, మనలో సంస్కారం ఉన్నా, మనలో ప్రవర్తన బాగున్నా అప్పుడు జనం పొగుడుతారు. చదువుకున్నంత మాత్రం చేత పొగడరగా, ప్రవర్తన బాగాలేకపోతే తెగ తిడతారు. అందులో అసలు తిట్టడం కోసమే కాసు కూర్చుంటారండి కొంతమంది. నానాయాతన పడి సంపాదించుకున్న కీర్తంతా ఓ చిన్న అప్రతిష్టతో పోతుంది. ఈ అప్రతిష్ట ఎప్పుడు వస్తుందో వీడిని ఎలా పడగొడదామా అని చూసే జనం ఎక్కువ ఉంటారు, కానీ గొప్పతనాన్ని కీర్తించేవాడు తక్కువగా ఉంటారు. లోకం యొక్క లక్షణం ఎటువంటిదంటే ఎప్పుడు ఎవడిలో లోపం దొరుకుతుందా సమయం చూసి వీడిని అలా అల్లరి చేద్దామని చూస్తారు. అందులో మన అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఓ 2 ఛానల్స్ దానికోసమే కాసు కూర్చుంటాయి.
వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు, సీసీ కెమెరాలు అనమాట. ఇక వీళ్ళ పని ఏమిటంటే ఏ మూల ఏం దొరుకుతుంది, దీన్ని ఏకేక పేక ఎలా లాగుదాం, కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టుగా ఎలా పీకుదాం, వీళ్ళని ఎలా పడగొడదాం, దీన్ని ఎలా గందరగోళం చేస్తామని చూస్తారు. మరి దానివల్ల ఏమొస్తుంది? ఇది సునకానందం అంటారు దీనికి. సునకానందం అంటే తెలుసుగా మీకు. ఇంక దాని గురించి నేను ఎందుకంటే వర్ణించడం అనవసరం. కుక్కకి ఒక విచిత్రమైన ఆనందం ఉంటుంది. రాయి కనపడితే అది ఏం చేస్తుందో మీకు తెలుసు. ఆ ఆనందాన్ని సునకానందము అని పురాణాలు వ్యాఖ్యించాయి. ఎవడైనా నీచమైన ప్రవృత్తితో ఆనందం పొందితే ఆ ఆనందమునకు సునకానందం అని పేరెట్టారు. పౌరాణికులు ఎంత గొప్పవాళ్ళు అంటే అన్నిటికీ పెట్టారు ఒక పేరు. కాకపోతే కొన్నింటిని ఈ వేదికల మీద మేము గట్టిగా వ్యాఖ్యానించలేము. అందువల్ల భగవంతుడు అటువంటి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు సద్బుద్ధినిచ్చుగాక, ఈ దుర్బుద్ధిని పరిహరించుగాక అన్నారు. అసలు పరుల మీద నింద వేయడం తప్పండి. పరుల మీద నింద వేయడం, ఆ నింద వినడం, ఈ రెండూ మహాపాపాలు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా పరదోష కథా విముఖులు. ఇతరుల యొక్క చెడ్డ గురించి ఎక్కువ ఆలోచించరు. తప్పుంటే వాడిని తొందరగా తొలగించుకుని వదిలించుకుంటారట. అసలు పాపాత్ముల్ని దూరంగా పెట్టాలి. ఒక చిన్న మంత్రం చెప్పారు మా చిన్నప్పుడు మా నాన్నగారు. రోజు దుద్దు అనుకోరా అన్నారు. ఏమిటి నాన్నగారు దుద్దు అన్నాను. దు అంటే దుష్టులకు, దు అంటే దూరముగా, దుద్దు దుష్టులకు దూరంగా. ఇంతే, ఎంత మంచి మంత్రం అది. కాబట్టి వాడు దుష్టుడని తెలిస్తే రోజు వాడి గురించి తలుచుకుని వీడు ఇలా ఉన్నాడే ఇలా ఉన్నాడే అని ఏడ్చే కంటే వాడిని వదిలించేసుకోమన్నారు. అవసరమైతే 10 రూపాయలు వాడికి పారేసి ఒరే పోరా బాబు నీతో పడలేం అనాలట. ఎందుకని వాడు ఉన్న దగ్గర నుంచి రోజు వాడి గురించి ఆలోచిస్తాం కదా. ఇంకా అక్కడి నుంచి మనకి విసుగొచ్చేస్తుంది. వాడి పాపాల్లో మనకి భాగం వస్తుంది. వీడి గురించి ఆలోచించినట్టుగా పుణ్యాత్ముల గురించి ఆలోచించలేం మనం. ఒక దౌర్భాగ్యుడు మన దగ్గర చేరాడంటే ఈ దౌర్భాగ్యుడిని గురించి అస్తమాట ఆలోచించడం వల్ల హరినామస్మరణ పోయి ఈ హరినామస్మరణ, శత్రువు యొక్క నామస్మరణ పెరుగుతుంది. అందుకని అటువంటి వాడిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. అవేమీ చెయ్యకుండా పవిత్రమైనటువంటి ప్రవర్తనతో శిష్యులతో వచ్చే మహాత్ముడి ప్రవరుడు. అందుకే ప్రజలు ఆయన ఏమి చేసినా మెచ్చుకునేవారు, ఆనందభరితులయ్యేవారు. మా ఊళ్ళో అలాంటి మహాత్ముడు ఉన్నాడండి, పండితుడు, సద్గుణశీలుడు, జ్ఞాని ఉన్నాడు అనుకునేవారు. ఆయన ప్రవర్తన గొప్పదే కాకుండా శీలం గొప్పది, డబ్బున్నవాడు, పండితుడు, నియమనిష్టాగరిష్ఠుడు, పిల్లలకి పాఠం చెప్పే అపార పాండిత్యం ఉన్నవాడు, అన్నిటికీ మించి పెళ్ళైనటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. ఇవన్నీ ఊళ్ళో ఉన్నవాళ్ళు మహారాజులు చూశారు. అందుకని ఆయనకి ఏదో రకంగా దానం చెయ్యాలనుకునేవారట. మహాత్ములకి దానం చేస్తే 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. ఒక కాసు బంగారం పట్టుకొచ్చి ఓ సామాన్యుడికి ఇచ్చిన దానికి, ఒక గొప్ప సద్గుణవంతుడికి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది. ఈ కాసు ఇస్తే వాడికి కాసు ఇచ్చిన ఫలితమే. అదే ఒక మహాత్ముడికి ఒక కాసు ఇస్తే 1,000,000 కాసుల దానంతో సమానం అవుతుందట. అంటే 1,000,000 రెట్లు. ఇంకా మాట్లాడితే అక్షయ ఫలితం అని కూడా అంటాడు భాగవతంలో. అయితే ఇతడు అటువంటి ఉత్తముడు గనక చుట్టుపక్కల ఉన్న మహారాజులు కానీ, చిన్న చిన్న రాజులు, పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు అందరూ ఇతన్ని ఒక్కసారైనా ఒప్పించి అతనికి ఏదైనా దానం ఇస్తే బాగుండు, అతను మన దగ్గర దానం పుచ్చుకుంటే మన జన్మ చరితార్థం అవుతుంది అనుకునేవారట. దానాల్లో తక్కిన దానాలు ఎలా ఉన్నా సాలగ్రామం అని ఒక దానం ఉన్నది. అది పుచ్చుకున్నవాడికి ఇచ్చుకున్నవాడికి పుణ్యం తప్ప దానివల్ల హాని లేదు. సాలగ్రామ దానం దోషం కాదు. అది కూడా పుచ్చుకోవడానికి ఇష్టపడేవాడు కదట ఈయన. ఎందుకంటే నాకు ఎందుకు వచ్చింది ఇతరుల కర్మలు అనేవాట. శీలంబున్ కులముల్ శమంబు దమమున్ చల్వంబు లేబ్రాయమున్ పోలం దూచియతండే పాత్రుడని ఏ భూపాలుడి వచ్చినల్ సాలగ్రామము మున్నుగా గొన్నడు మాన్యక్షేత్రముల్ పెక్కు చందాలం బండునొకప్పుడు తరుగదెంటల్ పాడియున్ పంటయున్. ఈ మహాత్ముడు శీలవంతుడు, ప్రవర్తన మంచిది, సచ్చరిత్ర కలిగినవాడు, గుణములు ఇంకా గొప్పవి, పవిత్ర వంశంలో పుట్టాడు. ఇంకా ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, లోపలున్న ఇంద్రియాలని అదుపులో పెట్టాడు. దమము అంటే బయట ఉండే ఇంద్రియాలు. బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు, పైకి కనబడే ఇంద్రియాలు ఉన్నాయి. ఈ కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, ఇవన్నీ బయటికి కనబడే ఇంద్రియాలు. అదే కామక్రోధాదులు మనకేం కనపడతాయి? అవి కనపడవు. కాబట్టి ఈ లోపలున్నవి కనపడకుండా ఉన్న వాటిని, ఈ బయటికి కనబడే వాటిని కూడా అదుపులో పెట్టేట్టు ఆయన. బయటకు వచ్చే వాటిని అదుపులో పెట్టచ్చు మనం. ఏమో ఒక పరమ సౌందర్యం కనపడింది,
చూడాలనిపించిన తప్పు చూడకూడదు అని కళ్ళు మూసుకోవచ్చు. తద్వారా ఈ బయట ఉన్న ఇంద్రియాన్ని మనం అదుపులో పెట్టగలుగుతాం. ఒక చెత్త మాట వినబడింది, చిచ్చి ఈ చెత్త మాట వినకపోవడం అనుకుని చెవులు మూసుకోవచ్చు. తద్వారా ఈ బయట ఉన్న ఇంద్రియాన్ని అదుపులో పెట్టాం. మంచి వాసన ఒకటి వచ్చింది తినేటటువంటి పదార్థం మీద నుంచి. తినేటి పదార్థమైనా అది తినకూడదని నిర్ణయించుకుంటే అబ్బే ఈ వాసన పీల్చను అని టక్కన ముక్కు మూసుకోవచ్చు. ముక్కు మూసుకుంటే ఈ బయట ఉన్న ఇంద్రియం మనం అదుపులో పెట్టినట్టే, ఆ వాసనని మనం అదుపులో పెట్టేశాం కాసేపు. చర్మం ఉన్నది, చల్లదనం అంటే ఇష్టపడుతుంది. ఈ పూట నేను చల్లదనాన్ని జయిస్తాను, నాకు స్పర్శ సుఖం వద్దు, నాకు ఏసీ వద్దు అనుకున్నవాడు కావాలంటే బయటికి వెళ్ళిపోయి కూర్చుని తద్వారా ఈ ఏసీ అనే సౌఖ్యం చర్మమునకు తగలకుండా తన చర్మమును అదుపులో పెట్టుకోవచ్చు. హాయిగా ఉంటుంది అంటే లోపల కూర్చుంటే చల్లగా ఉంటుంది ప్రాణానికి. అయినా నాకు చల్లదనం వద్దు, నేను కఠినమైన దీక్షతో వింటాను అనుకున్నవాడు బయట కూర్చుని వింటాడు. ఆ కూర్చున్నప్పుడు చల్లదనమే ఉండకపోవడమే కాకుండా చక్కగా దోమలు కొడుతూ ఉంటే వాటిని కూడా జయిస్తారు కొంతమంది. దోమలు కొడుతున్నా, పక్కన అప్పుడప్పుడు మాట్లాడే భామలు కొడుతున్నా, తొక్కుతున్నా వాటిని సర్దుకుంటారు. పాపం నిన్న ఒక ఆవిడ ఆలస్యంగా వచ్చి కుర్చీలో కూర్చోబోతూ ముందు కూర్చున్నవాడిని కసిక్కిని తొక్కింది. ఆవిడ కాలు విరిగే ఉంటుంది, అయినా పాపం ఆవిడ జయించింది. అంటే బయటకు కనపడుతున్న ఇంద్రియాన్ని జయించిన పుణ్యాత్ములు ఇక్కడ ఉన్నారు. ఇలా ఈ ఇంద్రియాలను జయించవచ్చు ఎంతో కొంత కష్టపడి. కానీ లోపల ఉంటాయి కొన్ని, అవి కనపడవు. ఆ ఇంద్రియాలను జయించడం చాలా కష్టం. కోరికలను ఎవడు జయించగలడు? కామము అంటే కోరిక. ఏదో ఒక కోరిక లేకుండా ఎప్పుడో ఒకప్పుడు ఎవడుంటాడండి? ఎంత గొప్పవాడికైనా కోరిక ఉంటుంది. ఆఖరికి నాకు ఉంది కోరిక, కాశీలో చచ్చిపోవాలనే కోరిక. కాబట్టి అది ఒక కోరికగా. కామం జయించడం కష్టం, క్రోధాన్ని జయించడం ఎంత కష్టమో నేను మీకు చెప్పేది ఉంది. పాపం ఎక్కడో మీలాంటి మహానుభావులు కాస్త క్రోధాన్ని జయిస్తారు. ఇంకా లోభం, పిసినిగొట్టుతనాన్ని జయించడం అంటే ఏమిటో మీ దగ్గరే నేర్చుకోవాలి. కొంతైనా లోభం ఉంటుంది, నా దగ్గర కూడా కొంత లోభం ఉన్నదిలేండి. కాబట్టి లోభము జయించలేం. మోహం, నేను, నా పెళ్ళాం, నా బిడ్డలు, నా కుటుంబం, నా ఇల్లు, ఇవన్నీ మనిషికి తెలియకుండానే ఒక బంధం అవుతుంది. ఈ బంధాన్ని మోహము అంటారు. ఇది విచిత్ర బంధం అన్నమాట. 4 రోజులు కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చీ నాది, ఇందులో ఎందుకు కూర్చున్నావు అంటున్నావా లేదా మనం? ఈ కుర్చీ మన రిజర్వేషన్ అనమాట, మనతో పాటు పైకి పట్టుకుపోగలం. అది మన భ్రమ. కాబట్టి ఈ వస్తు వ్యామోహం ఉన్నంత వరకు మోహం పోదు. మదం, అప్పుడెప్పుడైనా నేను గొప్పవాణ్ణి అనుకోకుండా ఎవడుండగలడు? మాత్సర్యం, ఇతరుల యొక్క అభివృద్ధిని చూస్తే ఈర్ష్య పొందకుండా ఎవడుంటాడు? పక్కవాడు బాగుపడ్డాడే వీడికి గజగజలాడిపోతాడే. ఈ ఇంద్రియములు కనబడకుండా ఉంటాయి ఈ శత్రువులు. వీటిని అదుపులో పెడితే దాన్ని శమము అంటారు. అంటే ఈ ప్రవరుడి దగ్గర శమము ఉంది, దమము ఉంది. అన్నిటికీ మించి మంచి సౌందర్యం ఉన్నది. లేబ్రాయం, వయస్సు చిన్నది, ఓ 25 ఏళ్ల లోపువాడు. ఇవన్నీ చూచి కొంతమంది మహారాజులు ఇటువంటి పుణ్యాత్ముడికి దానం చేస్తే మన జన్మ చరితార్థం అవుతుందనుకుని రకరకాల వస్తువులు పట్టుకొచ్చేవారు. ఏమీ పుచ్చుకోలేదు ఆయన. చివరికి కొంతమంది అన్నారు, సాలగ్రామం తప్పులేదు కదండి, కనీసం సాలగ్రామమైనా పుచ్చుకోండి అంటే అది కూడా వద్దన్నట్టు. నాకు అసలు ఏ బంధము వద్దు, ఒకసారి పుచ్చుకుంటే దానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దేవుడు నాకు సంపద ఉంది, నాకెందుకు బాబు ఈ పరద్రవ్యం అని సాలగ్రామము మున్నుగా కొనడు. సాలగ్రామం వంటి ఏ వస్తువు తీసుకునేవాడు కదట. ఒక అదృష్టం కూడా కలిసి వచ్చింది ఆయనకి. బోలెడంత పొలమున్నది, బంగారమున్నది, గృహముంది, దాసదాసీ జనాలు ఉన్నారు, సంపదలు కూడా ఉన్నాయి. ఆయన పుణ్యక్షేత్రాలు ఉన్నాయే, పొలాలు, ఆయన దగ్గర ఉన్న పొలాలు ఎప్పుడూ పండుతూనే ఉంటాయట. వరణా నదీ తీరంలో ఉన్నాయి. నదీ తీరంలో ఉండడం వల్ల నీటికి కొరత లేదు, అందువల్ల సాగు బాగున్నది. రకరకాల పంటలట, నవధాన్యములు పండేవిట. కాబట్టి ఆయనకు లోటు లేదు. అందుకే పెక్కు చందాలం బండును ఒకప్పుడు తరుగుదింటం పాడియున్ పంటయున్ అన్నారు ఆయనకి. పాడి పంటకి లోటు లేదు. గోశాలలున్నాయి, పొలాలున్నాయి, పొలాలు బాగా పండుతాయి. ఇప్పుడు తీసుకెళ్ళి థార్ ఎడారి, రాజస్థాన్ ఎడారికి తీసుకెళ్ళి అక్కడ 1000 ఎకరాలు ఇస్తే ఉపయోగం ఏంటి? ఎడారిలో కూర్చుని మీరు నేను ఇసుక వ్యాపారం చేసుకోవాలి. ఇసుక వ్యాపారం ఎక్కడైతే ఉపయోగం, అక్కడేం ఉపయోగం లేదు. ఆ ఇసుకలో పడితే మన పేక పిసిగినట్టే. కాబట్టి ఎక్కడ ఏది ఉపయోగమో అటువంటి స్థలం ఆయనకి భగవంతుడు ఇచ్చాడు. సుఖంగా బ్రతుకుతున్నాడు. అందువల్ల అదృష్టం ఆయనకి మంచి భార్య కూడా దొరికింది. మీకు నిన్నే చెప్పాగా, భర్త భార్య వాళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారు. సైగ చేస్తే భర్త ఈవిడ అర్థం చేసుకునేది. ఆవిడ అలా అంటే ఆయన చెప్పిన పని చేసేవాడు. అలాగా సైగలతో భార్యాభర్తలు ఒకరి మనస్సు ఒకళ్ళు ఎరిగి జీవితం గడిపితే ఇహ దాంపత్యం ఎటువంటి సౌఖ్యం ఉంటుందో ఆలోచించండి.
మాయిదారిది భార్యామణి అరిస్తే గాని భర్తకు వినపడదు, భర్త గారిది ఆవిడ ఈయన ఆఖరికి ఉపన్యాసానికి చెయ్యి పుచ్చుకొస్తారా, వచ్చిన కాసేపు నీ మొహం తగలే, తొందరగా వెడదామే, సీట్లు దొరకవే అంటాడు ఆయన. నీకెప్పుడు గొడ్డు కంగారే, ఏమిటి అక్కడికి వెళ్ళి కూర్చునేది, వెనకాతలు కూర్చోకూడదా అంటోంది ఒక ఆవిడ. ఈ ఇద్దరు కొట్టుకుంటుంటే నా చెవిలో పడతాయి వచ్చేవి. మధ్యలో వెనకాల వస్తున్నాను, నన్ను చూసుకోలేదు. ఆ తర్వాత వాడు నాలికి ఖర్చుకుని ఈయన చూసేసాడ్రా బాబు, కొంప ములిగిపోయింది, వాళ్ళ పురాణంలో మనం వచ్చేసాం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అనుకూలంగా నడుచుకోవడం ఎంత కష్టమో. ఈ ఇద్దరు అలాంటివి నడుచుకునేవారు. అందువల్ల ఆ పుణ్యాత్మురాలు ఏం చేసేదట, వండనలయదువే ఉరు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి అతిథులే తేర నడికిరేయైన బెట్టు వలయు భోజ్యంబులింటనవారిగా. ఆవిడ అన్నపూర్ణాదేవికి సమానురాలు. ఈ ప్రవరుడి భార్య సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ. అన్నపూర్ణ ఎటువంటిది, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వస్తే అన్నం పెడుతుంది. ఈవిడ కూడా ఎప్పుడైనా అతిథులు వస్తే వాళ్ళు ఒకవేళ ఏ అర్ధరాత్రి వేళ వచ్చినా ఇప్పుడు వచ్చారు తలుపు తట్టారని విసుక్కోకుండా చెక్క 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 వేడివేడిగా అన్నం వండి పెట్టేది, కూరగాయలు వేడివేడిగా చేసేది. పొద్దున్న కూర ఉంది తింటారా, ఏడాది క్రితం చేసినటువంటి ఫ్రిడ్జులో పెట్టి కంపు కొడుతున్నటువంటి పెరుగుంది తాగుతారా అనకుండా అప్పటికప్పుడు ఇష్టమృష్టాన్నాలు వాళ్ళకి ఏమేమి అవసరమో అటువంటి పిండి వంటలు తాజాగా వేడిగా చేసి పెట్టేదట. అసలు పూర్వకాలంలో పొద్దున చేసినవి ఇతరులకు పెట్టేవారు కదట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం తిన్నా పర్వాలేదు, కానీ బయట అతిథి వస్తే మాత్రం వాడికి పాడైపోయిన వస్తువులు, నిలవ ఉన్న పదార్థాలు ఇలాంటివి పెట్టకూడదు. అలా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించి అప్పటికప్పుడు కష్టపడి వండి భోజనం పెట్టేది. ఎప్పుడు అసలు ఇంట్లో పొయ్యి ఆరేది కాదట, కట్టెల పొయ్యి కదా ఆ రోజుల్లో, ఎంతో కొంత నిప్పలా రాజుకుంటూనే ఉండేది. ఏమో ఏ సమయంలో ఎవరు వస్తారో అతిథులు అని ఆ పొయ్యి మాత్రం ఆర్పేవారు కాదు. ఇంట్లో అన్ని పదార్థములు సమృద్ధిగా ఉన్నాయి. ఈ విధంగా వారి జీవితం సాగుతోంది. ఈయనకి ఒక గొప్ప లక్షణం ఉన్నది. అదేమిటో తెలిసిన, నిత్యము సత్కర్మాచరణ చెయ్యాలి. నేను అటు సూర్యుడు ఇటు పొడిచినా ప్రతిరోజు అరణానదిలో స్నానం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, పిల్లలకి పాఠం చెప్పాలి, అతిథి సంతర్పణములు చెయ్యాలి, వేళకి అర్ఘ్యప్రదానం చెయ్యాలి, జపం చెయ్యాలి, ఇవి మాత్రం మానను అని వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చాడు. ఈ మాట వల్ల ఏమైపోయేది, దీనికి ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళాలంటే కుదిరేది కాదు. తీర్థయాత్రకు వెళితే ఏమవుతుందన్నమాట, ఇప్పుడంటే మనం పొద్దున బయలుదేరితే క్షణాల్లో కాశీ వెళ్ళిపోతున్నాం. గట్టిగా 2 గంటలు మనకి ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్ దొరకపోయినా ఈ పూట పొద్దున బయలుదేరితే సాయంకాలానికి కాశీ వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్లో ఫ్లైట్ మారిస్తే ఏ రైలు ఎక్కితే కనీసం 36 గంటల్లో పెడుతున్నాం. మ్యాక్సిమం ఒక వారం రోజుల్లో కాశీ వెళ్ళి వచ్చేయచ్చు ఎంత రైలైనా. ఆ రోజులు అలా కాదు. మరి కాలినడకన కాశీ వెళ్ళి రావాలంటే నడవడానికి 1 నెలలు పట్టేది, అక్కడ ఉండాలి, మళ్ళీ తిరిగి రావాలి. కనీసం 2-3 నెలలు అదో పెద్ద ప్రణాళిక అవుతుంది. ఈ 2-3 నెలల్లో ఏమవుతుందన్నమాట, నిత్యకర్మలు ఆగిపోతాయి, ఇంట్లో యజ్ఞములు ఆగిపోతాయి, గృహస్థాశ్రమ ధర్మం ఆగిపోతుంది, అన్నదానాలు ఆగిపోతాయి. అందుకని వాళ్ళ నాన్నగారు ఒరే ఈ కర్మలు ఆగడానికి వీల్లేదన్నట్ట. అందుకని వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చాడు, ఇన్నేసి రోజులు బయటికి వెడితే ఇంట్లో నిత్య కృత్యాలు ఆగిపోతాయి, అందువల్ల యాత్రలకు వెళ్ళలేడు. అలాగని యాత్రలకు వెళ్ళాలనే కోరిక అదుపులో పెట్టుకోలేకపోయేవాట. ఆయనకి యాత్రలు అంటే చాలా ఇష్టం. పద్మాకర్ గారు ఎప్పుడు టూర్ వేస్తారా, ఆయనతో వెడదామా అని పాపం ఎదురు చూసేవాడు. అప్పుడు కూడా మీరున్నారా అని అడగచ్చు. అప్పుడు నేను వేరే జన్మ ఎత్తాను, నేను వశిష్ఠుడిని నేనేనేమో, ఎవడికి తెలుసు, మీకోసం వచ్చానేమో. కాబట్టి చెప్పేది ఏంటంటే ఆయన పాపం తీర్థయాత్రలు చేయాలనుకునేవాడు. ఈ తీర్థయాత్రల కోరిక తీరేది కాదుగా. అందుకని ఏం చేసేవాడు, అది వరణానదీ తీరంలో ఉండడం వల్ల, వరణానది గంగానదికి ఉపనది అని చెప్పాను కదా, అందువల్ల ఎక్కడెక్కడి నుంచో తీర్థయాత్రలు చేస్తున్న మహానుభావులు ఆ ఊళ్ళో అడుగుపెట్టేవారు. తీర్థ సంవాసులే తెంచినారని విన్న ఎదురుగా నేగుదవ్వెంతయైన ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చు సద్భక్తినింటికి తెచ్చి ఆతిథ్యమిచ్చు ఇచ్చి మృష్టాన్న సంతృప్తులుగా చేసి కూర్చున్నచో చేరవచ్చు
వచ్చి ఇద్దరగల్గు వనధి పర్వత సరితీర్థమాహాత్మ్యముల్ తెలియనడుగు అడిగి యోజన పరిమాణమరయు అరసిపోవలయు నన్ను నూర్పులు నిగుడ్చు అనుదినము తీర్థ సందర్శనాభిలాషమాత్మను పొంగ అత్తరుణాగ్నిహోత్రి. ఆయన నిత్యం అగ్నిహోత్రాన్ని విరేల్చే మహానుభావుడు, యువకుడు. అటువంటి ఆయన మన ఊళ్ళోకి ఎవరైనా తీర్థయాత్రలు చేస్తున్నవాళ్ళు వచ్చారా అని ఎప్పటికప్పుడు వెతుక్కునేవాడు, తెలుసుకునేవాడు. ఇలా తీర్థయాత్రలు చేస్తున్న వాళ్ళు ఊళ్ళోకి రాగానే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, ముందు నేనే వెళ్ళాలనుకుని పరుగున ఎక్కడో ఊరు చివర ఉండి ఇంకా ఊళ్ళోకి రావాలనుకుంటున్నటువంటి ఆ యాత్ర చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోయేవాట. అంటే తీర్థయాత్ర చేసేవాళ్ళు ముందుగా మన ఇంట్లో అడుగు పెట్టాలి, వాళ్ళ కాలిధూళి ఇంట్లో పడాలి. తీర్థయాత్రలు చేసే వాళ్ళ పాదధూళి ఇంట్లో పడితే మన ఇల్లు పవిత్రం అవుతుందండోయ్. ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు దొరికాడా, వాడిని ముందు వాడింట్లోకి వెళ్ళకుండా మన ఇంట్లోకి తీసుకొస్తే ఒక లాభం. వాడి పాదధూళి మన ఇంటిలో పడితే ఇల్లు పరమ పవిత్రం అవుతుంది, తీర్థస్థలం అవుతుంది. అదే పిచ్చి సినిమాలకు వెళ్ళి వచ్చాడనుకోండి, వాడి పాదధూళి ఇంట్లోకి వస్తే ఇల్లు ఇహతర చెప్పకల నరకం వైతరణి అవుతుంది. అందుకని తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎప్పుడన్నా దొరుకుతారేమోనని వెతుక్కుని వాళ్ళు ఊళ్ళోకి అడుగు పెట్టారని తెలిస్తే ఎంత దూరమైనా సరే పరుగున వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వినయంగా ఎదురెళ్ళి తీసుకొచ్చేవట. ఎప్పుడు పుణ్యాత్ములకి పెద్దలకి ఎదురు వెళ్ళాలట. చెప్పాడు వేదవ్యాసుల వారు మూలంలో, నాయనలారా పౌరాణికులు మీ ఊరు వచ్చినప్పుడు, వాళ్ళు వస్తున్నప్పుడు ఒక్క అడుగు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకురా. అందుకే ఇప్పుడు కొంతమంది చూసారా, వస్తూ ఉంటే ఎదురుగుండా వచ్చి లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఇది ఒక గొప్ప ధర్మం. పెద్దలు పౌరాణికులు వచ్చినప్పుడు ఎదురెళ్ళి వాళ్ళని లోపలికి పిలిస్తే అది 100 కోట్ల పర్యాయములు భూప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది. ఏకంగా ఎంతో బాగా ఈ విషయాన్ని మార్కండేయ పురాణంలో చెప్పారు. అలాగే వేద పండితులు లేక సద్గురువులు, మహాత్ములు, యాత్రలు చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ముందు ఎదురు వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి రండి అని ఆహ్వానించాలి. వాళ్ళు రాకపోయినా సరే మనం ఆహ్వానించాలి. అందుకని ఎదురు వెళ్ళి ఆహ్వానించేవాడు ఎంత దూరమైనా సరే. అప్పుడప్పుడు పెద్దలు వస్తే, మరీ చిన్నవాళ్ళు అయితే కానీ పెద్దవాళ్ళు వస్తే మాత్రం పదములకెరగి కాళ్ల మీద పడిపోయేవాట, సాష్టాంగ నమస్కారం చేసేవాడు. అది నడి రోడ్డైనా సరే పాదాల మీద పడిపోయేవాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చేవాడు, కాళ్ళు కడిగేవాడు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకునేవాడు, కూర్చోబెట్టేవాడు ఆసనం మీద. ఆయన కూర్చున్నాక కాళ్ళొత్తేవాడు. కాళ్ళొత్తుతూ ఈలోపు భార్యామణి వంట చేశాక దగ్గర ఉండి ఆయనకి మంచి బంగారపళ్ళెంలోనో, బంగారపళ్ళెంలో కూడా తినడానికి ఇష్టపడిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి ఆకులోనో భోజనం పెట్టేవాడు. కొందరికి నియమం ఏమిటంటే ఆకులోనే తినాలి, అరటాకులోనే తినాలి. అరటాకులోనే తినాలంటే దానికి ముందు ఏర్పాట్లు చెయ్యాలి. ఈయనకు పెద్ద లంక అంత ఇల్లుంది కనుక దొడ్లో పెద్ద పెద్ద అరటి చెట్ల తోట ఉంది కనుక ఆకులకు లోటు లేదు. అసలు ఈ మధ్యకాలంలో లోటు అనేది ఉండడం లేదులేండి. అరిటాకులు ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతున్నాయి. నా అదృష్టం, నేను అమెరికాలో కూడా అరిటాకుల్లోనే తింటున్నారు. 10 సంవత్సరములుగా అరిటాకులే పెడుతున్నారు నాకు అక్కడ. మరి నా అదృష్టం లేకపోతే పరమేశ్వర కటాక్షమో, ఈ మధ్యన బాగా దొరుకుతున్నాయి అక్కడ. కాలిఫోర్నియాలో అయితే చెప్పేక్కర్లేదు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, కొంతమందికి బంగారమైనా వెండైనా ఒకటి మాకు అరిటాకే కావాలంటారు అనుకోండి, అరిటాకులోనే పెడతారు. ఆయన అలా వాళ్ళందరికీ ఆకులు వేసో పళ్ళాలు పెట్టో మృష్టాన్నం పెట్టేవాట, రుచి కలిగిన పదార్థం పెట్టేవాడు. రకరకాల కూరలు ఎందుకు చేసేవారంటే పూర్వం ఏమో ఈ కూరల్లో ఏ కూర ఇష్టం వాడికి తెలియదు. దొండకాయ, బెండకాయ, అరటికాయ ఇవన్నీ చేశారనుకోండి. ఒక్కొక్కటికి అరటికాయ ఇష్టం, ఒకటికి బెండకాయ ఇష్టం. మధ్యలో ఈ వచ్చిన వాళ్ళల్లో కాశీలో వదిలేసా వంకాయ అంటాడు ఒకడు. ఈ మాయిదారి వంకాయ అందరికీ లోకువ. ఎవడో వదలమన్నాడు, వదిలిన దగ్గర నుంచి అందులో వేశారా, పులుసులో వేశారా అని రోజు బెంగ. అలాంటి వాళ్ళని చూసుకుని అయ్యా మీరేం తింటారని అడిగి మళ్ళీ ఇంకో వస్తువుతో అది కలపకుండా చూసుకుని వాడికి వడ్డించాలి. ఎన్ని రకాలండి మనుషులు. వాళ్ళకి అన్నం పెట్టడం అంటే మాట్లాడుకుంటున్నారా? మనుషుల్ని భోజనం పెట్టి సంతోష పెట్టడం అంటే అంత తేలికేం కాదు. ఒక్కొక్కడు మెచ్చుకుంటాడు, ఒక్కొక్కడు మెచ్చుకోడు. వాడు గోంగూర అంటాడు, వాడు దెబ్బకాయ అంటాడు. నలుగురు ఉంటారనుకోండి, నలుగురికి 4 కావాలి. ఇవన్నీ ఎరిగి వారికి రకరకాల పదార్థాలు చేసి ఏది ఇష్టమో అది పెట్టేవాడు. వాడు సంతృప్తిగా తిన్నాక అది కూడా మరీ బలాత్కరించకూడదు. తెగ తినేయండి తినేయండి అని వేసేయకూడదట. అలాగని తింటారా అని అడగకుండా ఊరుకోకూడదు. ఇవి అన్నీ ఎరిగి, గృహస్థాశ్రమ ధర్మం ఎరిగి వాళ్ళని సంతృప్తి పరిచి ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి దగ్గరకి చేరి సేవ చేసి వారు అనుజ్ఞ తీసుకుని వారి పక్కన కూర్చుని అప్పుడు అడిగేవట్ట వలసగా.
అయ్యా మీరు ఏ ఏ ఊళ్ళు తిరిగారండి, ఏ ఏ నదులలో స్నానం చేశారండి, ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడు, ఏ నైవేద్యం ఉంది, విశేషం ఏమిటని అడిగితే వాళ్ళు చెప్పేవారు. వాళ్ళు చూసినవన్నీ చెప్పేవారు. 1-2 బాగా చెప్పేవారు అనమాట. అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, పూరి వెళ్ళాం అక్కడ పూరీ కూర బాగుంది అన్నవాడు ఉంటాడు. దేవుడి గురించి చెప్పరు కొందరు. అవి కూడా వినేవట్టు ఓపికగా వినాలి కదా మరి ఇంటికి వచ్చిన వాడిని. ఇవన్నీ విని దూరం ఎంతండి అనివట్ట. అడిగి యోజన పరిమాణమరయు, ఎన్ని యోజనాలు ఉంటుంది అంటే వాళ్ళు చెప్పేవారట దూరం ఎంతుంది అని. అయ్యో అంత దూరమా అండి, వెళ్ళలేను, వెళ్లకుండా ఉండలేను అని బాధపడి, సర్లేండి పుణ్యాత్ములు వెళ్ళొచ్చారుగా మీరు చెప్పారుగా, అదే నాకు ఈ జన్మకి చాలు. యాత్రకి వెళ్ళలేకపోయినా యాత్రకి వెళ్ళిన వాళ్ళ యొక్క సేవ చేసి వారి ద్వారా యాత్ర విశేషాలు తెలుసు